హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మన గార్డెన్లో వచ్చిన పాలకూర అలాగే గోంగూర కలిపి అయితే పప్పు అయితే ప్రిపేర్ చేశాను అండి. చాలా బాగుంది. పాలకూరలో టమాటో చింతపండు ఏమి వేయకుండా ఇలా గోంగూర వచ్చిందని చెప్పేసి గోంగూర వేసితే ఇలా పప్పు ప్రిపేర్ చేసిన. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. గమ్మునే ఉడికిపోయింది కూడా. ఇప్పుడైతే ఈ ప్రిపరేషన్ చూసేద్దాం. మరి ఇదిగోండి, గోంగూర పాలకూరని నీట్గా కడిగేసుకోవాలి. ఫస్ట్ కడిగిన తర్వాత అయితే ఇలా కాస్త చిన్న సైజులో కట్ చేసుకున్నాను. అలాగే ఒక కప్పు కందిపప్పు, అలాగే ఒక 10-12 పచ్చిమిర్చి తీసుకున్నాను ముక్కలు చేసేసి. ఇప్పుడైతే కుక్కర్లో వేయడం కోసం కుక్కర్ తీసేసుకొని దాంట్లో ఒక గుప్పెడు శనగపప్పు కూడా వేస్తున్నాను. ఈ కందిపప్పు శనగపప్పు కాంబినేషన్లో పప్పు మనం పాలకూర పప్పు, గోంగూర పప్పు, మనం ఇలాగా మన గార్డెన్లో వచ్చిన కొంచెం కొంచెం ఆకుకూరలతోని ఇలా పప్పు చేసినా చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లోనే కొంచెం ఎల్లిపాయలు, మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని కొంచెం పసుపు, అలాగే చిటికెడంతా ఆయిల్ కూడా వేసుకోవాలి. తర్వాత ఇదిగోండి, మనం కట్ చేసుకున్న ఆకుకూర కూడా వేసేసుకొని, దీంట్లో సాల్ట్ అయితే వేయనండి, ఉడికిన తర్వాత వేస్తాను. ఇప్పుడు సాల్ట్ వేస్తే నాకు ఎందుకు ఉడకదు అనిపిస్తుంది, అందుకని నేను వేయను. ఇంకా అన్నీ వేసుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా ఒక 4-5 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. చూడండి, ఇదిగోండి, కందిపప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది. కొంచెం శనగపప్పు అనేది ఉడకకుండా మనకి పలుకులుగా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటే తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఈ పప్పునైతే మంచిగా పప్పు గుత్తితోని మెత్తగా మెదిపేసుకుంటున్నాను. ఇలా ఒక 2 మినిట్స్ పాటు అయితే మెదిపేసుకోవాలి. ఇంకా మన గార్డెన్లో మనకు సరిపడినంత ఆకుకూర అయితే రాకపోవచ్చు, ఒకసారి రావచ్చు, చెప్పలేం. కాబట్టి ఇలా నేనైతే 2 ఆకుకూరలు కలిపేసి అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మనం చింతపండు టమాటో కూడా వాడాల్సిన అవసరం లేకుండా నేను చక్కగా మన గార్డెన్లో వచ్చిన గోంగూరతోనే చేస్తానన్నమాట. ఇంకా దీంట్లో అయితే మనకి కొంచెం జారుడుగా ఉండడం కోసం నేనైతే కొన్ని వాటర్ అయితే వేసుకుంటున్నాను. అవసరం లేని వాళ్ళు వేసుకోకుండా అలాగే తాలింపు వేసుకున్నా సరిపోతుంది. ఇంకా నేనైతే ఇప్పుడు తాలింపు కోసం అయితే ఆయిల్ వేసేసుకుంటున్నాను. దీంట్లో ఆవాలు, జీలకర్ర, అలాగే 4-5 రెబ్బలు అల్లం వెల్లుల్లిపాయలు తీసేసుకొని కచ్చపచ్చగా దంచేసి వేసుకుంటున్నాను. ఇంకా ఎండుమిర్చి, అవి కాస్త వేగగానే ఎండుమిర్చి వేసుకోవాలి. ఇంకొక సైడ్ అయితే నేనైతే రైస్ పెట్టేశాను. అలాగే మధ్యలో పప్పు అయితే ఉడుకుతూ ఉంది, చూసారా, కుతుకుతలాడుతుంది. ఇప్పుడైతే దీంట్లో కొత్తిమీర వేయలేదు కాబట్టి ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నాను. చూడండి, ఈ పప్పు ఏంటంటే మనకి కొంచెం చల్లగా అయ్యేటప్పటికి, చల్లారేటప్పటికి నీట్గా మనకి ఒక్క దగ్గరగా వచ్చేస్తుంది అనమాట. ఇక చూడండి, వేరే మిరపకాయలు కూడా వేగిపోతున్నాయి కదా. ఇప్పుడు ఆనియన్ అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇవి కాస్త వేగండి, మరీ ఎక్కువ మెత్త కాకుండా జస్ట్ అలాగా వేగనివ్వాలి ఒక 2 నిమిషాలు. ఇలా వేగిపోయిన తర్వాత అయితే నేను పప్పులో ఉప్పు వేయడం అయితే మర్చిపోయాను అనమాట. అంతా అయిపోయింది, కానీ పప్పులో ఉప్పు వేయకపోయినా, అసలు పప్పులోనే కాదు ఏ కర్రీలో ఉప్పు వేయకపోయినా అసలు తినబుద్దే వేయదు. అసలు కర్రీలో మనం ఆయిల్ ఏది పప్పులు ఏవి వేసినా కూడా ఉప్పు మాత్రం మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇంకా ఈ పోపును కూడా తీసేసుకొని పప్పులో కలిపేస్తున్నాను. చూడండి, ఇప్పుడు కొంచెం జారుడుగా ఉందిగా, ఇలా ఉన్నప్పుడు మనం బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం థిక్నెస్ అనేది అవుతుంది చల్లారేటప్పటికి.